అందరికీ నమస్కారం అండి. కంగారు పడకండి, ఇప్పటికే 10:30 అయింది. అందరికి ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, అర్థమైంది. ఎక్కువసేపు మాట్లాడను, చాలా షార్ట్గా స్వీట్గా మాట్లాడేసి ముగించేస్తాను. ముందుగా ఇక్కడికి వచ్చిన అంటే ఇది నాకు ఇవాళ మా సక్సెస్ అది ప్రీ రిలీజ్లా లేదండి, ఏదో సక్సెస్ మీటింగ్ ఇంతమంది డైరెక్టర్స్ వచ్చారు. డైరెక్టర్స్ అసోసియేషన్ డేలా ఉంది. థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ వశిష్ఠ గారు, థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ మారుతి గారు, అలాగే థ్యాంక్ యూ సార్ అందరూ. వంశీ గారికి అందరికీ నాకు కమిటీ కుర్రాలు చాలా బాగా నచ్చిందండి. మేము ఫస్ట్ టైం కలవటం. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ చాలా కష్టపడి అంటే సినిమా మీద ప్యాషన్ తోటి వచ్చారు. సో ఇక్కడికి అంటే ఇందాక ఎవరు అన్నారు నా మీద ప్రేమతో కాదండి, సుబ్బు గారి మీద ప్రేమతోటి, రాజా గారి ప్రేమతోటి వచ్చారు వీళ్ళందరూ. సో ఎవరి మీద ఇచ్చినా కూడా సినిమా కోసం అందరూ వచ్చి సపోర్ట్ చేయటం, మారుతి గారు వీళ్ళందరూ, త్రినాథరావు గారు అందరూ వచ్చి సపోర్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా టెక్నీషియన్స్ నుంచి మొదలు పెడతానండి. రిచర్డ్ గారు సార్, రిచర్డ్ సార్ అంటే నేను తమిళ్లో చెప్తానండి, ఆయన తమిళ్లో ఇది ఉంటుంది. హైదరాబాద్లో వీడు వాగికోంగ సార్, ఇంకా మీరు మెడ్రాస్ వెళ్ళలేదు, హైదరాబాద్లో సెటిల్ అయిపోతున్నారు మీరు ఈ సినిమాతోటి. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కెమెరామెన్ అండి. అండ్ అరుపులు తక్కువ, ఏమీ ఉండదు, హడావుడి ఉండదు, ఏమీ ఉండదు, చాలా సైలెంట్గా చాలా ఫాస్ట్గా అనుకున్నది డైరెక్టర్కి ఏం కావాలో ఈ షాట్ ఇక్కడ అవుతుంటే రెండో షాట్కి ఇంకా లైటింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సినిమాకి అలాంటి కెమెరామెన్ రావటం మా వరం, అదృష్టం అండి. థ్యాంక్ యూ సార్ సో మచ్. అలాగే మాకు ఇంకొక అదృష్టం ఈ సినిమాకి అంటే అది అడగగానే ఇచ్చిన రాజా గారు కూడా థ్యాంక్ యూ. విశాల్ చంద్రశేఖర్ గారు, ఆయన ఎంతో బిజీగా ఉన్న ఈ సినిమాకి ఆయనే కావాలి అని పట్టుబట్టి మన సుబ్బు గారు చెప్తే ఆ మాటకి ఆయన ఎలాగైనా ఎట్టి పరిస్థితులు పట్టుకుని ఆయనకి కథ చెప్పించి ఒప్పించి ఆయన ఇష్టంగా చాలా కష్టంగా నిన్న 3 నెలలు దాదాపు సుబ్బు గారితో ట్రావెల్ చేశారు. సో విశాల్ గారు థ్యాంక్స్ లాట్స్ ఫర్ గివింగ్ అస్ అ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ వండర్ఫుల్ బీజిఎం. అండ్ ఈ సినిమా ఆల్బమ్ డెఫినెట్గా గుర్తుండిపోయే ఆల్బమ్ అవుతుంది నా కెరియర్లో. అలాగే మా చోటా ప్రసాద్ గారికి, మా బ్రహ్మకడ్లి గారికి, మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ గారికి, అలాగే మా కొరియోగ్రాఫర్ యాక్షన్ కొరియోగ్రాఫర్ పృథ్వీ అండ్ రామకృష్ణ మాస్టర్స్కి, మా డాన్స్ మాస్టర్ గారు జిత్తు మాస్టర్కి, అలాగే భాను మాస్టర్కి, వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అండ్ ఇవాళ నేను సినిమా గురించి మాట్లాడలేదండి, ఎందుకంటే అందరూ వచ్చి సినిమా గురించి మాట్లాడారు. సో ఇక్కడ చాలామంది కష్టపడ్డారు, చాలామంది అంటే మీ అందరు ఇక్కడ కనిపించిన హీరోలు చాలామంది అక్కడ ఉన్నారు. మా డైరెక్షన్ టీం, మా ఎడిటింగ్ టీం, మా ప్రోమో రవి గారు, అలాగే ప్రతి ఒక్కరు. అండ్ మాకింత ఈ వాట్ ఎవర్ మా ఈ ఈవెంట్స్ అన్ని కవర్ చేసిన శ్రేయస్ మీడియా వారికి, అలాగే ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్. మా వంశీ శేఖర్ గారికి, అలాగే మా తేజుకి. సో పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అ లాట్. అండ్ ఒకటి మాత్రం చెప్తున్నానండి, అంటే సుబ్బు గారి గురించి చెప్పాలి. 2 సంవత్సరాల ముందు కథ చెప్పారు. ఫస్ట్ కథ చెప్పిన తర్వాత చాలా మెచ్చుకుని 3 నెలలు 4 నెలలు డ్యాన్స్ చేశారు. దాని తర్వాత ఎప్పుడైతే ప్రొడ్యూసర్ వచ్చారో నేను వేరే సినిమా కమిట్ అవుతుంది, నన్ను తిట్టుకున్నాడంటే ఒక 3 నెలలు 4 నెలలు మాత్రం నాకు అది తెలుసు, తిట్టుకున్నాడని మాత్రం తెలుసు, ఎందుకంటే ప్రవీణ్ చెప్పేశాడు. అయినా కూడా నేను చెప్పా కొంచెం వెయిట్ చేయండి సార్, కొంచెం వెయిట్ చేసి చేద్దాం, డెఫినెట్గా చేద్దాం అంటే ఆ ఉన్న వెయిటింగ్ పీరియడ్ కూడా ఆయన సక్రమంగా వాడుకుని సినిమాకి ఏం కావాలి, ఏమేమి చేయాలని ఒక్కరోజు కూడా ఆయన ఖాళీ ఉన్న రోజు కూడా ప్రతిరోజు సినిమా కోసమే డెడికేట్ చేశారు. అండ్ ఇందాక చెప్తున్నారు కదండి, ఆయనకు అప్పుడే పాప పుట్టింది. ఈ షెడ్యూల్ స్టార్ట్ అవ్వకముందే మేము కరెక్ట్గా తునిలో చేసి వారం రోజుల ముందు పుట్టింది. ఒకరోజు క్యాజువల్గా షూటింగ్ అయిపోయాక వెళ్తుంటే ఏంటంటే ఇంటికైనా పాప కూడా ఉన్నట్టున్నారు కదా, వెళ్తున్నారు ఇంటికి వెళ్ళిపోతున్నారా అంటే, లేదని హోటల్కి వచ్చేస్తున్నాను. అదేంటంటే చంటి పాప మొన్నే కదా పుట్టింది, ఎవరైనా పేరెంట్స్ వెళ్తారంటే, సార్ మన ఇక్కడ బాగుంటేనే దాని జీవితాంతం బాగా చూసుకోగలుగుతాను అన్నాడు. సో ఆ వర్డ్ నాకు బాగా నచ్చింది. సో అలాగే చూసుకుంటారు సార్. అండ్ ఇందాక మీరు చెప్పారు మీ అమ్మగారికి క్షమాపణ లేకని, అంటే డెఫినెట్గా నాకు మనస్ఫూర్తిగా గట్ ఫీలింగ్ చెప్తుంది, ఆవిడ అది యాక్సెప్ట్ చేశారు. అది ఈ సినిమాని పెద్ద హిట్ ఇచ్చి మీకు అది అప్రూవ్ చేస్తారు. సో మీకు తెలుస్తుంది. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన సంయుక్త గారికి, కిరణ్ గారికి చాలా థ్యాంక్స్. కిరణ్ ఈ మధ్య మొన్న తర్వాత ఫోన్ చేయటం కుదరలేదు నాకు, సినిమా చూసిన తర్వాత. వన్ ఆఫ్ ద అంటే చాలా నాకు క్లైమాక్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా నచ్చింది. అండ్ యువర్ పర్ఫార్మెన్స్ వాస్ రియలీ గుడ్. అండ్ సంయుక్త గారు మీరు విరూపాక్ష అన్ని చాలా బాగా చేస్తారు. అండ్ ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమా అంటున్నారు. సో డెఫినెట్గా మీరే హీరోయిన్ అన్ని. రాజా గారు అంటే మా సినిమా గురించి మీకు అలా చెప్తారు, మీ సినిమా గురించి మాకు కూడా అలాగే చెప్తూ ఉంటారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ రాక్షసి అండి. అండ్ ఆల్ ది బెస్ట్ బ్రదర్ ఫర్ కేరామ్. ఉంది సార్, అయిపోలేదు. ఆయన గురించి కొంచెం 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడమంటున్నాడు. అండ్ అమృత అయ్యర్ గురించి చాలా డిసిప్లిన్ పర్సన్, టైం వచ్చి అన్ని ఏదైనా డైరెక్టర్ ఏం కావాలో చెప్తే చేసి ఆర్టిస్టు. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ.
అండ్ హనుమాన్ జనవరి తోటి హనుమాన్ ఇయర్ బిగినింగ్లో హనుమాన్తో స్టార్ట్ చేశారు. అలాగే బచ్చల మల్లితో పెద్ద బ్లాక్ బస్టర్తో ఎండ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా మా ప్రవీణ్ గారి గురించి, ఇనయ, రోషన్ అండ్ మన మర్చిపోయి నీ గురించి మళ్ళీ చెప్పకపోతే మళ్ళీ ఇంకో నెక్స్ట్ ప్రెస్ మీట్ లేదా మళ్ళీ మాట్లాడతారు. సార్ మిమ్మల్ని మా ఫాదర్ కింద చేశారు. సినిమాలో మాత్రం హెట్ చేస్తాను సార్, బట్ రియల్లీ ఇన్ లైఫ్ ఐ రియల్లీ లవ్ యూ సార్. అండ్ అలాగే అంకిత్ గోయ, ఆల్ ద వెరీ బెస్ట్ అంకిత్. ఐ నో యుల్ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. మధు గారికి అంటే మా డైరెక్టర్ గారికి ప్రతి సిట్టింగ్లో అంటే స్టోరీ సిట్టింగ్లో, మందు సిట్టింగ్లో అన్నింటిలోకి వచ్చింది మా మధు గారికి. సో ఆయనకి కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే మర్చిపోయాను, ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి కదా. ఎందుకంటే ఈయనకి మేము ఆస్థాన కవుల్లాగా, మేము ఆస్థాన హీరోలు. ఈయనకి నేను, సందీప్ కిషన్. సో ఇప్పుడు ఫస్ట్ సినిమా నాతోటి, సెకండ్ సినిమా సందీప్ తోటి, థర్డ్ సినిమా నాతోటి, ఫోర్త్ సినిమా ఆయనతోటి, అలాగా. సో ఇదే జర్నీ కొనసాగాలంటే మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకో సినిమా చేస్తున్నాం. సో ఎవ్రీ ఇయర్ హాస్యతోటి నాకు ఇది మోర్ లైక్ హోమ్ బ్యానర్ లాగా అయింది. ఏది అడుగుతుంది ఫస్ట్ నీ కథ చెప్పిన తర్వాత, సార్ ఈ సినిమా కొంచెం అంటే సీజీలు ఇవన్నీ వద్దు సార్, రియలిస్టిక్ లొకేషన్స్కి వెళ్దాం, ఒక 95లో జరిగేది 2005లో జరిగే కదా, సో రియలిస్టిక్ లొకేషన్స్కి వెళ్దాం అని చెప్తే, నాకు మంచి కెమెరామెన్, మంచి టెక్నీషియన్స్ కావాలంటే ఈ సినిమా అది మాత్రం తగ్గను. ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలని అక్కడ మొదలు పెట్టాను రాజా గారి టెక్నీషియన్స్తో పాటు. ఇంకా అక్కడి నుంచి ఆయన అడిగింది ప్రతిదీ ఇచ్చారు. అండ్ ఇంకొక చాలా ఆనందంగా షూటింగ్ చేసామండి, ఎందుకంటే 90% ఆయన రాలేదు అక్కడ కాబట్టి. ఆయన హైదరాబాద్లో ఉండేవారు, మీ తునిలో చేసుకుంటే ఏంటి ప్రొడ్యూసర్ రావట్లేదంటే వేరే సినిమా జరుగుతుంది సార్, ఇంకో సినిమాకి సెట్టింగ్ జరుగుతుంది సార్, ఇంకో హీరోని కలుస్తున్నారు సార్ అని. సో ఇలాగే చాలా బిజీగా ఉంటూ, అంటే నేను ఏదో లాస్ట్ సినిమా అప్పుడు కూడా చెప్పాను, చిన్న సినిమాలో దిల్ రాజు గారు అని, ఇప్పుడు దిల్ రాజు గారి స్థాయిలో మీరు రావాలి, మీ బ్యానర్ కూడా పెద్ద బ్యానర్ అవ్వాలి సార్. అండ్ డెఫినెట్గా మీరు ఇందాక ఆయన చెప్పినట్టు 3.5 లక్షల ఫర్నిచర్, ఇంకో 30 లక్షల ఫర్నిచర్ అవ్వాలి, దాని తర్వాత అలా పెరుగుతూ ఉండాలి, బట్ అదే ఆఫీస్ ఉండాలి. మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటే ఎన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉండాలి. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకెవరన్నా మర్చిపోతే పేరు పేరున సారీ అండి, అంటే ఎవరన్నా మర్చిపోతే ఇంటెన్షనల్గా కాదు, ఐమ్ సారీ. అండ్ ఒకటి మాత్రం చెప్తున్నానండి, అంటే నా కాన్ఫిడెన్స్ ఉంటే ఈ మధ్య కాలంలో, అంటే మనం ఒక యాక్టర్గా చేసినప్పుడు తెలిసిపోతుంది. నేను నాంది చేస్తున్నప్పుడు మా ప్రొడ్యూసర్ సతీష్ గారిని పిలిచి రెండో రోజు చెప్పా, ఏమంటే ఎంత బాగా చెప్పాడు, అంత బాగా తీస్తున్నాడండి, రెండో సినిమా అడ్వాన్స్ ఇవ్వమని. అలాగే ఈ సినిమా జరుగుతున్న మూడో రోజు మళ్ళీ రాజా గారికి ఫోన్ చేసి, సార్ సుబ్బు ఆయన ఏదైతే చెప్పాడో అయితే ఎక్స్ట్రాడనరీగా చేస్తున్నాడు, ఆయన కూడా అడ్వాన్స్ ఇమ్మన్నారు, ఇచ్చేశారు, మరి నాకు మాత్రం పంపించట్లేదు. సో తర్వాత మాట్లాడుకుందాం పైన ఆఫ్టర్ పార్టీలో. సో అందరికి అంటే ఒకటి మాత్రం ప్రామిస్ చేస్తున్నానండి, ఇది చాలా ఎమోషనల్గా అందరూ కష్టపడి సిన్సియర్గా చేసాం. నాట్ ఓన్లీ మీ అండి, నా ఒక్కడి వల్ల, నా సుబ్బు గారి వల్ల కాదండి, 24 క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కరు, లైట్ మ్యాన్ కాడి నుంచి, ప్రొడక్షన్ వాళ్ళ కాడి నుంచి, అందరూ ప్రొడక్షన్ మేనేజర్స్ కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కష్టపడి ఇష్టపడి చేశారు. సో ఇలాంటి అంటే మేమెంత చేసినా సినిమా మీ దగ్గరకు వస్తుంది, 20వ తారీఖు మీ ముందు రిలీజ్ అవుతుంది. సో మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. మా కాన్ఫిడెన్స్ అంటే డెఫినెట్గా దాన్ని బ్లాక్ బస్టర్ చేస్తారా, సూపర్ హిట్ చేస్తారా, బ్లాక్ బస్టర్ చేస్తారా, కల్ట్ చేస్తారా, క్లాసిక్ చేస్తారా, మీ చేతిలో ఉంది. సో బట్ నేను మాత్రం ఒకటి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను, ఈ క్రిస్మస్ మాత్రం మందే. ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి?